దేవుని సన్నిధిలో ఈ యొక్క ప్రబోధన మందు జీవముగల దేవుణ్ణి స్తుతించుటకును కనపరచుటకును ఆయనకి మనం జపఫలాలు సమర్పించే విషయంలో ఆత్మ సంబంధిని కట్టబట్టడానికి దేవుని సన్నిధికి వచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. బైబిల్లోని ఒక సందర్భాన్ని మనం చదువుకుందాం. ఈ పూట ప్రతి వారం మనం రెగ్యులర్గా జీవముగల దేవుని సంఘంలో జనుల ప్రవర్తన గురించి మనం చదువుతూ ఉన్నాం. ఆ జనులు క్రీస్తు యొక్క సంఘ సభ్యులైతే వారి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో చెప్పుకుంటూ కొన్ని విషయాలు మనం గత పాఠంలో ఆలోచించాం. అయితే ఆ సంఘంలో దాసుల వరకు చెప్పుకున్నాం కదా. యజమానుల గురించి ఆలోచించాలి, సువార్త గురించి ఆలోచించాలి. అంటే సువార్త గురించి ఆలోచించే ముందు పౌలు తిమోతికి యవనస్తుడైనటువంటి సువార్తుడికి తను అంత్య దినాల్లో అంటే ఆయన చనిపోయే ముందు ఒక పత్రిక రాస్తాడండి. అది రెండో పత్రిక, తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక. పౌలు రోమాచర్లో బంధించబడిన తర్వాత ఆయన మరణాకాల సమయంలో ఇంకా లాస్ట్ పత్రిక అండి. ఆయన చనిపోయే ముందు విశ్వాసం బట్టి తిమోతి ఎలాంటి వాడని చెప్తూ ఉంటాడంటే పౌలు నా నిజ కుమారుడు అంటాడండి. అంటే విశ్వాసం బట్టి. పౌలు కుటుంబ వాతావరణం గురించి మనకి బైబిల్ అంత తేటగా రాయబడలేదు, కానీ తిమోతిని ఎలా భావించాడంటే విశ్వాసం బట్టి నా నిజ కుమారుడు అనే మాట చెప్తాడండి. అయితే మనం రెండో పత్రిక చదువుతున్నప్పుడు అంటే మొదటి అధ్యాయంలో మనం చూసే విషయాలు కష్టకాలంలో కూడా విశ్వాస సంబంధమైన జీవితం నిలకడగా ఉండాలని తిమోతిని ప్రోత్సహిస్తూ తాను ఏ ఉపదేశం అయితే పొందాడో పౌలు దగ్గర నుంచి ఆ ఉపదేశాన్ని నమ్మకమైన పనివాడికి అప్పచెప్పాలని, లేకపోతే నమ్మకమైన ఉపదేశానికి అప్పచెప్పాలని పౌలు తనకి ఎలాంటి మాదిరి చూపించాడో ఆ మాదిరి క్రమం నడుచుకోవాలనే విషయాన్ని పౌలు చెప్తూ అంత్య దినాల్లో అంటే చివరి దినాల్లో ఎలాంటి అంటే మనుషుల మధ్య ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో అలాంటి మనుషులతో నువ్వు ఎలా ఉండాలో అంటే తిమోతి అనే ఒక యవనస్తుడైనటువంటి సేవకుడు ఎలా ఉండాలో ఆయన హెచ్చరించడానికి ఒక పేర రాశాడండి. మూడో అధ్యాయం చదువుతున్నప్పుడు తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక మూడో అధ్యాయం చదువుతున్నప్పుడు అంటే మనుషులు చివరి దినాల్లో కడవరి దినాల్లో ప్రభు రాకడకు సంబంధించి సమీపంగా ఉన్నప్పుడు దినాల్లో సంభవించే పరిస్థితులు ఎలా ఉంటాయో, మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయో ఈ పేరాలో స్పష్టంగా చెప్పాడండి. నిన్న మనం అంటే ఇక్కడ కూటుకున్నారులో కొంతమంది ఏలూరు జరిగిన క్లాస్కి వచ్చారండి. ఆ క్లాస్లో మహోన్నతమైన మానవ సంబంధాలనే అంశం మీద చెప్పారు సహోదరులు. అంటే ఆ పాఠం విన్న తర్వాత వినక ముందైనా ప్రస్తుతం మనుషుల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలు ఆరోగ్యకరమైన వాతావరణంతో మనుషుల మధ్య సంబంధాలు ఉన్నాయా, అనారోగ్యకరమైనటువంటి సంబంధాలు ఉన్నాయా? అంటే మనుషుల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలు అంత అన్యోన్యంగా ప్రేమాప్యతలు కలిగి నా అనే భావజాలాలు లేవండి ప్రస్తుతం మనుషుల్లో. కుటుంబ వాతావరణాలు ఆరోగ్యకరంగా లేవు. సంఘం కూడా అంత ఆత్మ సంబంధమైన వాతావరణాలు లేవండి మనుషుల మధ్య. అంటే మానవ సంబంధాలు అంత్యదినాలకు వచ్చినప్పుడు ఎంత దిగజారిపోతాయో ప్రస్తుతం మనం చూస్తున్నాం. అది బైబిల్లో దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల ముందే రాయించడే. మనుషుల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో, మనుషులు చివరి దినాల్లోకి వచ్చేసరికి ఎలాంటి దుర్గుణాలు కలిగి ఉంటారో కొట్టొచ్చినట్టుగా బైబిల్లో ఈ సంగతులు చదువుతున్నప్పుడు ఇప్పుడు సమాజంలో అవన్నీ కనబడతాయండి. బాధాకరమైన సంగతి ఏంటంటే ఇక 21 లక్షణాలు ఏముంటాయండి దుర్గుణాలు. ఆ 22 లక్షణాల్లో కూడా ఇప్పుడు సమాజంలో ఉన్నాయి. అవి సంఘంలో కూడా నెమ్మదిగా ఏమవుతున్నాయండి, నెమ్మదిగా చొరబడుతున్నాయండి. వాస్తవానికి సంఘం అంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధుడిగా ఉండడానికి పిలువబడిన సమూహం అండి. అంటే క్రీస్తు ఆయన రక్తం ఇచ్చి మనుషుల్ని పరిశుద్ధపరుచుకుంది ఎందుకొరకు అంటే మనుషులు ఎలా బ్రతకడానికండి, పరిశుద్ధులు బ్రతకడానికండి.
ఆయన విలువ పెట్టి మనం కొనుక్కున్నాడండి. ఆయన రక్తం ఇచ్చి మనం సంపాదించుకున్నాడండి. తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యంగా చేసుకున్నాడండి. ఆయన రాజ్యంలో నీతి నియమాలు ఉంటాయి. ప్రస్తుతం సంఘంలోకి వచ్చిన మనుషుల మధ్య కూడా ఏం లేదంటే నీతి నియమాలు ఏమి లేవండి. ఒక క్రమం లేదండి, ఒక మర్యాద లేదండి. ఇలాగనే బ్రతకాలి అనే అంకిత భావంతో జీవించే జీవితాలు ప్రస్తుతం కనబడట్లేదండి. లోకంలోనేమో విచ్చలవిడితనం ఉంది. ఆ లోకంలో ఉన్నటువంటి సంస్కృతి నుంచి మనం బయటకు వచ్చాం, క్రీస్తులోకి వచ్చాం. క్రీస్తునందు ఉన్నతమైనటువంటి ఒక వాతావరణంలో ఆయన పోలికలకు మార్చబడి ఆయన ద్వారా మనకు అనుగ్రహించబోయే ఆ నిత్య జీవాన్ని స్వతరించుకోవడానికి ఒక విశ్వాసంతో, ఒక నిరీక్షణతో బ్రతుకే జీవితం ఇది వాస్తవానికి. అయితే లోకంలో మన జీవితాలు ఎలా ఉన్నాయో సంఘంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ అలాగనే ఉంటే మన బాప్తిసం పొందిన ఉపయోగం ఏమీ మనకి కలగదండి. అంటే ఈ పేర చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది వాస్తవానికి ఈ సంగతులు మనల్ని ఎలా ఉంటాయి అంటే తిట్టినటువంటి అన్ని మాటలు. అంటే మనలో లోపం ఉంటే దాన్ని సరి చేసుకుందాం. ఒకవేళ మనలో ఈ దుర్గుణం లేదు, దీని ప్లేస్లో సద్గుణం మనకు డెవలప్ అవుతుంది అనుకున్నప్పుడు దేవునికి ఎక్కువ కృతజ్ఞతాస్తులు తెలియపరిచి ఇంకెక్కువ ఆత్మీయంగా బ్రతకడానికి, ఆ సద్గుణాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. అయితే ఎలా ప్రారంభించాడంటే ఈ సంగతులు 3వ అధ్యాయంకి వెళ్ళినప్పుడు అంత్యదినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొనుము. ఏలి అనగా మనుషులు స్వార్థప్రియులను, ధనాపేక్షకులను, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులను, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడై ఉండుము. తిమోతికి అంటే యవనస్తులైన సేవకుడికి ఇచ్చినటువంటి ఒక హెచ్చరిక ఏంటంటే, ఒక వర్గం ఉంటారు మనుషులు, మంచోళ్ళ ఈ చెడ్డోళ్ళ ఈ వర్గం, పై లక్షణాలన్నీ చెప్తున్నప్పుడు వాళ్ళు చెడ్డవాళ్ళు. అప్పుడు ఆ సువార్తికి సంఘంలో పనిచేస్తున్నాడు కాబట్టి ఆ సంఘంలో సువార్తికి ఇచ్చినటువంటి హెచ్చరిక ఏంటంటే, ఒక సూచన ఏంటంటే ఇటు వారికి విముఖుడు వై ఉండము అంటాడండి. విముఖుడు అంటే కలిసికట్టుగా ఉండు, కలిసి ఉండు కదా, అంతేనా? వాళ్ళతో ఏకమై ఉండు, వాళ్ళతో బాగా మమేకమై ఉండు, వాళ్ళని బాగా ప్రోత్సహించు, అంతే కదండి. విముఖుడు అయి ఉండు అంటే అర్థం ఏంటండి? వాళ్ళకి వేరుగా ఉండు, వాళ్ళు చేసే ఈ దుష్కార్యాల విషయంలో పాలివాడు అవగాకు, వాళ్ళని ప్రోత్సహించగాకు, వాళ్ళతో కలవమాకు, వాళ్ళ విషయంలో జాగ్రత్త కలిగి ఉండని యవనస్తులైనటువంటి తిమోతికి పౌలు ఏం చేస్తున్నాడండి? హెచ్చరిక జారీ చేస్తున్నాడండి. అంటే జీవం గల దేవుని సంఘంలో ఒక సువార్తులు ఎలా ఉండాలో ఆ సువార్తులు ఇచ్చినటువంటి హెచ్చరిక అండి ఇది. అయితే మనం ఇక్కడ నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పేరను మనం ఏ మాట చేత గుర్తుపెట్టుకోవచ్చండి? అంత్యదినములో అపాయకరమైన కాలం వచ్చునని తెలుసుకొనుము. అప్పుడు ఏంటి అపాయకరం అంటే, ఏంటి అపాయము అంటే కింద కొన్ని దుర్గుణాలు పెట్టాడండి. ఎందుకు వస్తాయి దుర్గుణాలు? ఎవరో వాళ్ళు వస్తాయంటే మనుషుల దగ్గర నుంచి వస్తాయండి. మనుషుల నుంచి అపాయం వచ్చిద్దండి, నష్టం కలిగిద్దండి. కాబట్టి నేను ఈ పేరాని ఏ మాట చేత గుర్తుపెట్టుకున్నానంటే, అంత్యదినాల్లో మనుషులకు సంభవించే పరిస్థితి అండి. అంత్యదినాల్లో మనుషుల యొక్క పరిస్థితి, అంత్యదినాల్లో మనుషుల యొక్క పరిస్థితి, అంత్యదినములలో మనుషుల యొక్క పరిస్థితి. మనుషులు అంటే వాళ్ళు ఎవరో కాదని మనమేనండి. ఎవరినో చూడొద్దు. ఇక్కడ మనం వాక్యం వింటున్నప్పుడు మనల్ని పెట్టుకుందాం ఈ ఈ మాటల్లో. అంత్యదినాల్లో మనుషుల స్థితి, మనుషుల పరిస్థితి. ఈ అంత్యదినాలనే మాట బైబిల్లో తరచుగా ఉపయోగిస్తారండి. కొత్త నిబంధన భాగంలో మనం చదువుతున్నప్పుడు అంత్యదినాలనే మాట కడవరి దినాలు అన్నారు, చివరి దినాలనే మాట ఉపయోగించాడు. అంటే ఈ అంత్యదినాలనే మాట మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? అంత్యదినాలంటే అన్నిటికీ ఒకే అర్థం వచ్చిద్దా? అక్కడ సందర్భాన్ని బట్టి మారిద్దా? అంటే అంత్యదినాలంటే చివరి దినాలు, కడవరి దినాలు, అది అర్థం ఏం మారదు. కానీ సందర్భాన్ని బట్టి అక్కడ అర్థం చేసుకోవాలండి. దేనికి అంత్యదినాలు అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు దేనికి అంత్యదినాలు? బాప్తిస్మ యోహాను పుట్టుకుని గురించి సందర్భంలో కూడా అంత్యదినాలు అన్నాడండి.
సంఘం ప్రారంభమవుతున్నప్పుడు పెంతుకోస్తు అనే పండుగ రోజు కూడా మనం 2వ అధ్యాయం అపోస్తకారం చదువుతున్నప్పుడు పెంతుకోస్తు అనే పండుగ రోజు వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారు కదా, మేడగదిలో ఉన్నప్పుడు 17 దేశాల ప్రజలు వచ్చినప్పుడు కూడా 2వ అధ్యాయం 17వ వచనం ఏమన్నంటే అంత్యదినాలు అన్నాడు ఆయన. అంత్యదినమున నీవు ప్రతి వాని మీద నా ఆత్మ కుమ్మరిస్తా అని చెప్పాడండి. అంటే ఇక్కడ కూడా చెప్తాడండి అంత్యదినాలు అనే మాట. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో కూడా కడవరి దినములను అంటాడండి. కొందరు అబద్ధికుల వేషధారణ వలన దయ్యముల బోధ ఎందును ఇలా చెప్తాడండి. అలాగనే హెబ్రీ పత్రిక కూడా 1వ అధ్యాయం చెప్తాడు. హెబ్రీ పత్రికలో చెప్పిన మాట ఏంటంటే అంత్యదినంలో తన కుమారుని ద్వారా మనతో మాట్లాడిన అంటాడు. అంటే ఈ దినములు అంతమంది అంటాడండి. అంటే ఈ దినములు అంతమంది అనే మాట దేనికి సంబంధించితో మనకు తెలియాలి. అంత్యదినాలంటే అసలు దేనికి అంత్యదినాలండి? అంత్యదినాలనే మాట దేనికి అంత్యదినాలు? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో చెప్పినటువంటి అంత్యదినాలు దేనికి సంబంధించింది? అంత్యదినములు ఎందుకు ప్రతి వాని మీద నా ఆత్మను కుమ్మరిస్తానని యావేలు చెప్పిన మాట అది ఏ అంత్యదినాలకు సంబంధించిందండి? ఆ ధర్మశాస్త్ర యొక్క ముగింపుకి సంబంధించుతాయండి. బాప్తిస్మిచ్చే యోహాను సందర్భంలో, యేసుప్రభు పుట్టుక సందర్భంలో కానీ, ఈ దినముల ఎంత ముందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడిన మాట హెబ్రీ గ్రంథకర్త చెప్పిన మాటలు కానీ ఇవన్నీ ఏ దినాలను సూచిస్తుందంటే ధర్మశాస్త్రం కొనసాగుతున్న దినాల్లో ధర్మశాస్త్రం ముగింపు రోజు వచ్చింది. ముగింపు ఉంది ఒక రోజు. ధర్మశాస్త్రం ముగింపు దినాలని అంత్య దినాలు అన్నాడు. ధర్మశాస్త్ర ముగింపు దినాలు అలాగనే ఈ అంత్య దినాలు దేనికి సంబంధించింది? అంత్య దినాల్లో మనుషులు ఎలా ఉంటారు అంటానికి కడవరి దినంలో మనుషులు అబద్ధికులు వేషధారణ వలన దెయ్యముల బోధ ఎందును లక్ష్య పెట్టి విశ్వాస భ్రష్టులు అవుతారు కొంతమంది అని చెప్పాడు తిమోతి మొదటి పత్రికలో. ఈ కడవరి దినాలు ఈ అంత్య దినాలు దేనికి సంబంధిస్తాయండి? ప్రభు రాకడకు సంబంధిస్తాయండి. ప్రభు రాకడకు సంబంధించిన దినాలు కూడా అంత్య దినాలండి. రాకడకు ఈ రెండింటి కొంచెం తేడా తెలుసుకోవాలండి మనం. అంటే ధర్మశాస్త్ర ముగింపు దినాలని అంత్య దినాలు అన్నాడు. ప్రభు రాకడకు సంబంధించి మళ్ళా వస్తాడు అని శిష్యులు ఎదురు చూస్తున్న దినాలను కూడా అంత్య దినాలు అన్నాడండి. అందుకే ఈ ప్రభు రాకడకు సంబంధించి అంత్య దినాలు ఎప్పుడు ప్రారంభమైనట్టుగా చూస్తామండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీద అగ్నిజ్వాల వలె ప్రవేశం కలుగు చేసినప్పుడు ఆ రోజునే పేతురు చెప్పిన మాటలను బట్టి అంత్యదినముల యందు ప్రతి వాని మీద నా ఆత్మను కుమ్మరిస్తా అని చెప్పాడు కదా. అంటే అప్పుడే ఏవి ప్రారంభమవుతున్నాయి అండి? ధర్మశాస్త్రం ముగింపయి యేసుప్రభు రాకడకు సంబంధించిన దినాలు ఏమవుతున్నాయండి? సంఘం ప్రారంభమవుతున్న దినాలు ప్రారంభమవుతుందండి. అంటే వాళ్ళు కనిపెడుతున్నారు ప్రభు వస్తాడు అని. ఇంకా అప్పటి నుంచి ఏమని ప్రకటించారు? ప్రభు మళ్ళా వస్తాడు అని ప్రకటించారు. ఆయన కొరకు వారు నిరీక్షణతో ఎదురు చూస్తూ వచ్చారండి. ఇప్పుడు మనం ఏ దినాల్లో ఉన్నామండి? ఇప్పుడు మనం అంత్య దినాల్లో ఉన్నాం. అంత్య దినం కొరకు ఎదురు చూస్తున్నాం. అది ఎవరికి తెలియదండి. ఎప్పుడు ఆయన ఆ దినం ఎప్పుడో ఎవరికి తెలియదండి. అప్పుడు అంత్య దినాల్లో మనుషుల యొక్క పరిస్థితి అంటే ధర్మశాస్త్రం ముగింపు పరిస్థితిని చెప్తున్నాడు అక్కడ. ప్రభు రాకడ సమీపంగా ఉన్న ఈ స్థితిని చెప్తున్నాడు ఈ అంత్య దినాలు అన్నమాట. ప్రభు రాకడ సంఘం ప్రారంభమైనప్పటి నుంచి ఆ రోజు నుంచి పెంతెకోస్తు పండుగ రోజు నుంచి ప్రభు రాకడకు సంబంధించినటువంటి వర్తమానం అపోస్తులు ప్రకటిస్తూ ఉన్నారు. అంత్య దినాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం అంత్య దినాల్లో ఉన్నాం. ఆ దినం ఎప్పుడో తెలియదండి. అంత్య దినం అనేది ఎప్పుడో ఎవరికి తెలియదండి. అంటే మనం క్యాలిక్యులేట్ చేయడానికి మనం సర్వజ్ఞులు కాదు. అది యేసు ప్రభు కూడా చెప్పలేదండి. అది పరలోకం తండ్రి తప్ప దేవదూతలు కానీ నాకు కానీ ఆ సంగతి తెలియదనే విషయాన్ని యేసు ప్రభు చెప్పాడు. దాన్ని తెలుసుకోవడం మన పని కాదు. ఆ రాకడ దినం కొరకు మనం ఏం చేయాలండి? కనిపెట్టాలండి. ఈ రోజు వచ్చినా నేను ప్రభుని ఎదుర్కొంటాను, ప్రభుతో పాటు నేను ఎత్తబడతాను, ఆయన ఉండే నిత్య స్వాస్థ్యాన్ని నేను ఆ లోకాన్ని నేను స్వాస్థ్యంగా పొందుకుంటాను అనే గురితో విశ్వాసాన్ని నిరీక్షణతో కొనసాగాలి. రైట్, నేను పాయింట్లోకి వెళ్ళిపోతున్నానండి. ఈ అంత్య దినాలు అంటే చివరి దినాలు. ప్రభు రాకడకు సంబంధించినటువంటి సమీప దినాల్లో ఏ పరిస్థితులు చోటు చేసుకుంటాయి అంటాడంటే అపాయకరమైన కాలము వచ్చును అన్నాడండి. అంటే అపాయకరమైన కాలం వచ్చును అంటే అపాయం అంటే ప్రమాదం జరిగే పరిస్థితి వచ్చిందండి. ఎవరి వల్ల వచ్చింది ఆ కాలం? ఏమో అపాయకరమైన కాలం అంటండి వస్తుందని చెప్తున్నాడు. ఎవరి వల్ల వస్తుంది ప్రమాదం?
ఈ అపాయకరమైనటువంటి పరిస్థితి ఎవరి వల్ల వస్తుందండి? అమ్మ, మనుషుల వల్ల వస్తాయి. ఇతర వాటి నుంచి, మృగాల నుంచే రాదండి, ప్రకృతి నుంచే రాదండి. అపాయకరమైన పరిస్థితి మనుషుల నుంచే వచ్చిద్దండి. అపాయం ఎవరి వల్ల జరుగుతుంది ఎక్కువగా? ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవడో వచ్చి వేగంగా వచ్చి కొట్టేస్తాడండి, చచ్చిపోతున్నారండి. ప్రమాదాలు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనుషులు జరుగుతున్నాయా? కారు తన ప్రమేయం, మనుషుల ప్రమేయం లేకుండా వచ్చి కొట్టేస్తుందా? బైక్ మనుషుల ప్రమేయం లేకుండా వచ్చి గుద్దేస్తుందా? మనుషుల ప్రమేయం ఉంటేనే కదా జరుగుతుంది యాక్సిడెంట్లు, అకాల మరణాలు. అంటే మనుషులు ఆ చివరి దినాల్లో ఎలాంటి విష సంస్కృతిలోకి తమ మనస్తత్వాన్ని దిగజార్చుకుంటారో ఈ భాగంలో చెప్తున్నాడు అండి. అప్పుడు ఈ మాట ఇందా చదువుకున్నాం కదా. ఈ లక్షణాలు లోకంలో ఉంటాయా, క్రీస్తులో ఉంటాయా? ఈ మాటలో లోకంలో ఉన్న వారికి చెప్తున్నాడా, సంఘంలోకి వచ్చిన వారికి చెప్తున్నాడా? సంఘంలోకి వచ్చిన వారికి చెప్తున్నాడంటే కారణం ఏంటండి? సంఘంలో కూడా అలాంటి వారు ఏమవుతున్నారండి? అంటే ఎలాంటి వారు ఉంటున్నారు సంఘాల్లో? ఈ వచనాలు చదువుతున్నప్పుడు ఒకవేళ మనం అలాంటి వారిగా ఉంటే ఆ బుద్ధిని ఏం చేయాలంటే మార్చుకోవాలండి. క్రీస్తు యొక్క సంఘంలో అలాంటి వ్యక్తులు ఉండకూడదండి. ఎందుకంటే క్రీస్తు యొక్క సంఘం లోకం నుంచి ప్రత్యేకించబడిన వారండి. పరిశుద్ధపరచబడి పరిశుద్ధంగా జీవించడానికి వచ్చిన సమూహంలో ఈ దుర్గుణాలు ఉండకూడదండి. ఒకటి రాసుకుందామండి. అంటే మనుషులు ఈ అపాయకరమైన కాలం వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా అంటే ఎలాగా ఆ అపాయకరమ కాలం వస్తే ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి అంటే, మనుషులు అని చెప్పి ఇలా ఉంటారని చెప్పడానికి కొన్ని లక్షణాలు చెప్తున్నాడు అండి. మనుషులు అంటే అండి, ఈ అంత్య దినాల్లో మనుషులు ఎలా జీవిస్తారంటే, ఒకటి, మనుషులు ఎలాంటి వారుగా ఉంటారు? మొట్టమొదటి మాట ఏమన్నాడండి? అంత్య దినాల్లో మనుషుల యొక్క పరిస్థితి ఎలాంటి వారుగా తమ స్వభావాన్ని దిగజార్చుకుంటారంటే స్వార్థ ప్రియులను అన్నాడండి. అంటే మొట్టమొదటి మాటే దేంతో ప్రారంభించాడండి? స్వార్థ ప్రియులు అన్నాడండి. స్వార్థ ప్రియులు అనే మాటకు అర్థం ఏంటండి? స్వార్థ ప్రియులు అంటే స్వార్థాన్ని ప్రేమించేవారండి. అంటే స్వార్థాన్ని ప్రేమించేవాళ్ళండి, లేకపోతే తమను తాము ప్రేమించుకునేవాళ్ళండి. స్వార్థ ప్రియులు స్వార్థాన్ని ప్రేమించేవాళ్ళు, తన్ను తాను ప్రేమించుకునేవారు. మనం కొన్ని సందర్భాల్లో ఇలాంటి వారిని జనరల్గా ఏమంటామంటే, వీడు పెద్ద స్వార్థపరుడు అని అంటామండి. సెల్ఫిష్ మ్యాన్ అంటే స్వార్థపరుడు, అంటే తన స్వార్థమే చూసుకుంటాడండి, ఇతరుల గురించి ఎప్పుడు ఆలోచించడండి. నేను బాగుంటే చాలనుకుంటాడండి, నేను తింటే చాలనుకుంటాడండి, నాకుంటే చాలనుకుంటాడండి. ఇతరుల యొక్క బాగోగుల గురించి ఎప్పుడు ఆలోచించడండి, ఇతరుల యొక్క ఇబ్బందుల గురించి ఏనాడు పట్టించుకోడండి. ఈ స్వార్థప్రియం ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే ప్రస్తుతం నెమ్మదిగా కుటుంబాల్లో కూడా వచ్చేసిందండి. నిన్న ఆ పాఠం సారాంశం అంతా అంతేనండి. మహోన్నతమైన మానవ సంబంధాలనే పాఠంలో మనుషులు ఎలాంటి బుద్ధి కలిగిన వారుగా ఉంటున్నారంటే, ప్రస్తుతం కుళ్ళు బుద్ధి ఉందండి. స్వార్థాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారండి, స్వార్థాన్ని బాగా మనుషులు జీర్ణించుకుంటున్నారండి. ఏ పనిలో కూడా ఏం కనబడుతుందండి ప్రస్తుతం? ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తే నిస్వార్థంగా సహాయం చేస్తామా, ఏదైనా స్వార్థ బుద్ధి ఉంటుందా? ఏదైనా ఎవరితో మాట్లాడుతున్నప్పుడు మనసులో ఒకటి పెట్టుకొని స్వార్థ బుద్ధితో మాట్లాడుతున్నామా, నిస్వార్థంగా మాట్లాడుతున్నామా? మనసులో ఒకటి ఉంటుందండి, పైకి ఒకలాగా మాట్లాడతామండి. అంత కన్నింగ్ అండి మనిషి జీవితంలో అంతా కూడా స్వార్థం స్వార్థం స్వార్థం. ఇప్పుడు మానవ సంబంధాలన్నీ కూడా ఎలా పెరిగిపోయినాయండి? స్వార్థ బుద్ధితోనే వచ్చేసిందండి. భార్యాభర్తల మధ్య స్వార్థం పెరిగిపోయింది, తల్లిదండ్రుల పిల్లల మధ్య స్వార్థం పెరిగిపోయింది, అత్తకోళ్ళ మధ్య స్వార్థం పెరిగిపోయింది, ఆఖరికి సంఘంలో సహోదరుల మధ్య కూడా స్వార్థం పెరిగిపోయింది. అంటే లోకంలో స్వార్థం ఉంది. లోకంలో దేవుని ఎరగని మనుషులు కాబట్టి, వాళ్ళకి దేవుని యొక్క నీతి నియమాలు తెలియదు కాబట్టి, స్వార్థపరుడుగా అంటే నా సుఖమే కావాలి,
నా బాగులే కావాలి, నా ఇచ్చే జరిగించాలి, నాకు నచ్చినట్టుగానే ఉండాలి, నేను బాగుంటే చాలు, ఎవడు బాగుండకూడదు. అది లోకంలో తగునండి. ఎందుకంటే దేవుని యొక్క నీతి అతను తెలియదు కాబట్టి. మరి సంఘంలోకి వచ్చిన తర్వాత, లోకంలో నుంచి క్రీస్తులోకి వచ్చిన తర్వాత సంఘ వాతావరణం ఎలాంటిదంటే పరిశుద్ధమైన వాతావరణం అండి. పరిశుద్ధత అనే భావజాలాల్లో స్వార్థానికి చోట్లేదండి. యేసుప్రభులో స్వార్థం ఉందా? మన తండ్రి అయిన దేవుళ్ళలో స్వార్థం ఉందా? అపోస్తలుడైన పౌలు ఎప్పుడైనా స్వార్థంగా వ్యవహరించాడా? అపోస్తలుల బోధలో స్వార్థం ఉందా? అపోస్తలుల బోధ చేత మనం విశ్వసించి అపోస్తలుల బోధను మనం విన్న తర్వాత, అపోస్తలుల బోధను మనం అంగీకరించిన తర్వాత, అపోస్తలుల బోధలు నిలకడగా కొనసాగుతున్నప్పుడు మనలో ఎందుకు స్వార్థం వస్తుంది? మరి ఉందా లేదా స్వార్థం మనలో? అంత్యదినాల్లో అపాయకరమైన కాలం వచ్చినంటే స్వార్థం అపాయం అండి. ఈ స్వార్థం ఇతరులకు హాని చేస్తుంది, నష్టం చేస్తుంది. కాబట్టి స్వార్థాన్ని ప్రేమించే మనుషులు ఇతరులకు నష్టం చేసే మనస్తత్వం కలిగిన వారు ఉంటారు. కాబట్టి ఓ స్వార్థికుడు తిమోతి, ఇలాంటి వారికి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు. కొంతమంది స్వార్థపరులు ఉన్నారు, తమ స్వార్థమే తాము కావాలి. నేను కొన్ని మాటలు రాసుకున్నానండి. ఆ స్వార్థపరులు అనే మాటకి సొంత అభిష్టాన్ని జరిగించేవాళ్ళంటే, సొంత ఇష్టం మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారంటే అండి. అలాగనే నేనే తినాలి, నా చిత్తం, నా కార్యం, స్వలాభాన్ని చూసుకునేవారండి. ఇతను ప్రేమించలేని వాడండి. ఇదంతా సెల్ఫిష్నెస్ అండి, స్వార్థప్రియులు అండి. ప్రస్తుతం మనుషుల్లో పెరిగిపోతుంది కదండి స్వార్థం. ఒకప్పుడు స్వార్థపరుని, ఇప్పుడు సంఘంలోకి వచ్చి నేనేం చేయాలండి? స్వార్థాన్ని విడిచిపెట్టి నిస్వార్థం బ్రతకాలండి. స్వార్థాన్ని విడిచిపెట్టి నిస్వార్థం బ్రతికేవాడు ఏం చేస్తాడండి? నేను బాగుంటే చాలు అనుకున్నాడా? నాతో పాటు ఇతరులు కూడా బాగుండాలని కోరుకుంటాడా? నేను సుఖంగా ఉండాలని కోరుకుంటాడా? ఇతరులు కూడా నాతో పాటు సుఖంగా ఉండాలని కోరుకుంటాడా? ఇతరులు కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటాడండి. ప్రస్తుతం మనం సంపాదించింది మనం తింటామండి, ధర్మమే. స్వార్థపరుడు ఎప్పుడు తన కూడా తను బ్రతకడండి. తను సంపాదించిన సంపాద్యంలో నుంచి కొంత లేని స్థితిలో ఉన్న వారికి ఏం చేస్తాడండి? మళ్ళీ ఎంతమందికి ఆ స్వభావం అబ్బిందండి? ఉన్న దాంట్లో నాతో పాటు లేని స్థితిలో ఉన్నటువంటి లేమి స్థితిలో ఉన్నవారు ఇతరులు కూడా నా సంపాద్యంలో నుంచి ఇతరులు కూడా వాళ్ళు పాలివారు అవ్వాలనే మనస్సును ఎంతమంది మనం డెవలప్ చేసుకున్నామండి బాప్తిసం పొందిన తర్వాత సంఘంలో కొనసాగుతూ. ఎవరన్నా లేమి స్థితిలో ఉన్న వారికి పట్టెన్నం పెట్టిన సందర్భాలు ఉన్నాయా? తల్లిదండ్రులు లేని పిల్లలకి ఏదైనా వస్త్రాలు ఇచ్చిన సందర్భం ఏదైనా ఉందా? విధవరాండ్లకి ఏదైనా సందర్భంలో బట్టలు పెట్టిన సందర్భం ఉందా? మన సంపాదన మనం తినడానికి కాదండి. మన సంపాద్యంలో ఇతరులు కూడా ఏం చేయాలండి? పాలివారం చేయాలండి. అది యేసు మనకు చెప్పించినటువంటి మాదిరి అండి. అది అపోస్తలులు మనకు చూపించినటువంటి గంభీరమైన సత్యమైన బోధ. క్రైస్తవుడు తన కొరకు తాను బ్రతకడండి. ఎందుకంటే యేసు అది కాదు మనకు మాదిరి చూపించింది. యేసు తన కొరకు తను బ్రతికాడా, ఇతర కొరకు బ్రతికాడా? ఇప్పుడు మనం జీవించే జీవితం మన కొరక, ఇతర కొరక? మన కొరకే బ్రతుకుతున్నామండి. స్వార్థం బాగా పెరిగిపోయిందండి. మానవ సంబంధాల్లో ఆఖరికి తల్లిదండ్రులు చూసే విషయంలో కూడా స్వార్థం పెరిగిపోయిందండి. పిల్లల తల్లిదండ్రులు పట్టించుకునే విషయంలో కూడా పిల్లల పట్ల కూడా స్వార్థం చూపిస్తున్నారు తల్లిదండ్రులు. ఇంకెక్కడ కుటుంబాలు బాగుపడతాయండి? స్వార్థాన్ని బాగా ప్రేమించేవాళ్ళండి. ఓ సహోదరులు మనకి ఎప్పుడో ఓ మాట చెప్తాడండి, మన దగ్గరికి వచ్చే సహోదరులే. ఇప్పుడు తల్లిదండ్రుల పిల్లల మధ్య సంబంధం కూడా స్వార్థంతో ఉందని చెప్తాడండి. నాకు ఎప్పుడు మర్చిపోలేను ఆ మాట. ఆ కొడుకు ఇప్పుడు బయటికి వెళ్ళి నా కాలం మీద నేను బ్రతకలేను, ఉద్యోగం సద్యోగం లేదు, నేను కూడెవరు బెటరు, కాబట్టి ఏం చేయాలి? తల్లిదండ్రుల మీద ఆధారపడక కొంతకాలం వాళ్ళకి విధేయత చూపించనని వాళ్ళ దగ్గర నమ్మించి వాళ్ళ దగ్గర రావాల్సిన అన్నిటిని పొందుకున్న తర్వాత ఒక వయసు వచ్చింది కదా, అప్పుడు ఏం చేయొచ్చు? నేను ఎగిరి వేసి వెళ్ళిపోవచ్చు, వాళ్ళని బయటికి నెట్టేయచ్చు అవసరం అయితే. ఆ కూతురు కూడా అలాగనే వ్యవహరించిద్దండి. ఇప్పుడు బయటికి వెళ్ళి నేను పోషించబడలేను, ఏ ఉద్యోగం సద్యోగం లేదు కాబట్టి నేను కొంతకాలం నా తల్లిదండ్రుల దగ్గర గడపాలి. ఆ తల్లిదండ్రుల దగ్గర నుంచి నాకు రావాల్సిన వాటిని అన్నింటి పొందుకోవాలి. ఒక వయసు వచ్చిన తర్వాత వెళ్ళిపోవాలి, ఇంకంతే. అంత స్వార్థ మనస్తత్వం అండి మనుషుల మధ్య. స్వార్థాన్ని ప్రియంగించేవాళ్ళండి, స్వార్థాన్ని ప్రేమించేవాళ్ళండి.
ఒకవేళ మనలో అలాంటి స్వభావం ఉంటే సంఘంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలండి? అది ప్రమాదం అండి. అది మనకి ప్రమాదమే, మన వల్ల ఇతరులకు కూడా ఏం చేస్తుంది, అది ప్రమాదమేనండి. స్వార్థ ప్రియులు అన్నాడండి. రెండోది ఏమన్నాడంటే ధనాపేక్షకులు అన్నాడండి. ధనాపేక్షకులు అంటే ఏంటండి? ధనాన్ని ఎక్కువగా ఆపేక్షించేవాళ్ళు, ధనాన్ని ఎక్కువ ప్రేమించేవాళ్ళండి ధనాపేక్షకులు. అంటే ధనం మనిషి యొక్క అవసరం తీర్చడానికి ప్రాథమిక అవసరమే, కానీ ధనాన్ని ఎక్కువగా ఏం చేయకూడదండి. ఇప్పుడు ధనం విషయంలో మనుషుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందండి? ఇప్పుడు ధనాన్ని విషయంలో మనుషుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందండి? ధనం మన అవసరం ఉంటే చాలు అనుకుంటున్నారా? ధనం లేకపోతే మనం బ్రతకలేమనుకుంటున్నారా? ప్రస్తుతం మనుషుల యొక్క మనస్తత్వం ఎలా మారిపోయినాయి అంటే డబ్బు లేకపోతే మనం బ్రతకలేము సొసైటీలో, డబ్బు లేకపోతే మన గుర్తింపు ఎవరో, గౌరవం ఎవరో. ఇప్పుడు పోటీ మొత్తం దేని మీద అంటే వాళ్ళు ఎంత సంపాదించారు కాబట్టి వాళ్ళకన్నా మేము మెరుగ్గా ఉండాలి, వాళ్ళు ఎంత సంపాదించారు వాళ్ళకన్నా మేము మెరుగ్గా ఉండాలి, వాళ్ళు ఎంత సంపాదించారు వాళ్ళకన్నా మేము మెరుగ్గా ఉండాలి. ఇప్పుడు ఈ కంపారిజన్ చేస్తున్నారు, అంటే ఈ పోలికలు వస్తుందండి. అంటే వాస్తవానికి యేసు చెప్పినట్టుగా లోకంలో ఒకవేళ ధనాపేక్ష ఉంటే, డబ్బు వ్యామోహం ఉంటే, డబ్బు మీద ప్రేమ, డబ్బు యొక్క పిచ్చి ఉంటే, డబ్బు సంపాదించాలనే ఒక వ్యామోహం ఉంటే, క్రీస్తు యొక్క రక్తంలో విమోచించబడి సంఘంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యామోహాన్ని ఏం చేయాలంటే వదిలిపెట్టాలండి. యేసు చెప్పింది ఏంటంటే ఒకడు ధనానికి అంటే సిరికి దేవునికి దాసుగా ఉండలేడండి. ఉంటే దేవునికి దాసుగా ఉంటే దేవుని యొక్క చిత్తం జరిగిస్తాం, కానీ సిరికి దాసుడు అయిపోయాడు అనుకోండి, ధనదేవత అన్నాడండి. అంటే ధనాన్ని దేవుడిగా భావించి ధనం చేత కొంతమంది నడిపించబడతారండి. ఇప్పుడు రెండింటినీ ఒక వ్యక్తి బ్యాలెన్స్ చేయగలరా? ఒక దాసుడు ఇద్దరు యజమానులు సంతోషపరచగలడండి ఒకేసారి? నేను ఇద్దరి కింద పని చేస్తాను, ఆయన్ని ఈయన్ని ఇద్దరు సంతోషపరచానంటే కుదిరిద్దా? ఆయన ఒకే సమయంలో రమ్మంటాడు, ఈయన రమ్మంటాడండి. ఇప్పుడు ఎవరిని సంతోషపరచగలడం ఒకేసారి? సర్వజ్ఞుడు అన్ని చోట్ల, సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉండి అక్కడ ఉండి ఇక్కడ ఉండి చేయగలుగుతాడా? అవకాశం లేదుగా. అంటే దేవునికి దాసుడుగా ఉంటేనేమో దేవుని సంతోషపరుస్తామండి. దేవుడు కాకుండా ధనం వైపు వ్యామోహంతో వెళ్ళిపోయామనుకోండి, దేవుడిని సంతోషపరచలేము. ధనదేవత, సిరిదేవత వాడేవాడంటే అపవాదం ఉన్నాడండి. డబ్బు వ్యామోహం చేత మనుషులు ఈర్చేది ఎవరండి? అపవాదండి. అతను సంతోషపరుస్తామండి. నేను చెప్పాలనుకుంది ఏంటంటే ధనం మనిషి యొక్క అవసరం తీర్చడానికి ప్రాథమికమైనటువంటి అవసరం తీర్చబడటానికి అవసరమే. ఇప్పుడు మనుషుల యొక్క పరిస్థితి ఏమైపోయిందంటే ఉన్నదాంతో తృప్తి చెందే మనస్తత్వం లేక ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా ఆరాటపడతారండి. ఆ ధనం మీద ఈ పిచ్చి ఉన్నప్పుడు ధనాన్ని ఎక్కువ ప్రేమించేవాడు దేవుని ప్రేమించగలడండి? ఇప్పుడు లేనప్పుడేమో దేవుడా 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 అంటాడండి. దేవుడు కొద్దిగా సమృద్ధినిచ్చా అనుకోండి, ఆ డబ్బు చుట్టూ తిరుగుతుంటాడండి. ఇంక దేవుడు ఉన్నాడండి అతని జీవితంలో. దాన్ని కాపాడు గురించి ఆలోచన చేస్తాను, దాన్ని ఎలా డెవలప్ చేయాలని ఆలోచన చేస్తాడండి. ఎవరిని తీసుకెళ్తాడేమో ఈ దుఃఖంగా రండి, మళ్ళీ దాన్ని ఎలాగ జాగ్రత్త చేసుకోవాలి ఈ ఆలోచనలు వస్తాయి తప్ప అప్పటి వరకు దేవుని మీద ఆధారపడేవాడు ఇప్పుడు డబ్బు మీద ఆధారపడతాడండి. ఇప్పుడు ధనం ఏ స్థానం ఆక్రమించిందండి? దేవుని స్థానాన్ని ఆక్రమించిందండి. అందుకనే తిమోతి పత్రికలో చెప్పిన మాట ఏంటంటే ఆరోగ్యం చదువుతున్నప్పుడు ధనాపేక్ష సమస్తమైన కీళ్ళు మూలం అన్నాడండి. ఈ భూమి మీద ధనాన్ని ఆపేక్షించి నాశనం వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మొట్టమొదటి ధనాన్ని ఆపేక్షించి నాశనమైన వ్యక్తి ఎవరండి? యోధా కంటే మనుషులు ఎవరు లేరండి ముందు? ఆకరణ నాశనమేనండి. ఇశ్రాయేలు జనాంగం పౌలు తేలు ప్రపంచ దేశం నడిపించే క్రమంలో ఎరుకోని జయించినటువంటి సందర్భంలో ఆ జయించబడే గొప్ప విజయంలో ఈ దురాశపోడు ఏం చేశాడండి? శపించబడిన వాడు ముట్టొద్దని చెప్పాడు దేవుడు. నువ్వు ఆశిస్తే మీరు నాశనం అయిపోతారు, శాపగ్రస్తం అయిపోతారు దేవుడు చెప్పినా సరే ఎవరో తెలియదానికి ఏం చేసి నాకు అంత దాచేసుకున్నాడే. ఇంకెవరున్నారు అలాంటి మహానీయులు? దేవుడు పక్కన పెట్టేసి దేవుడి కంటే కూడా ధనాన్ని ఎక్కువ ప్రేమించి నాశనమైన వాళ్ళు ఎవరున్నారండి? అందుకని తర్వాత ముందు ఎవరు లేరండి, అన్యాస పేరుకి వెళ్ళిపోయారు. గేహాజీ ఏమైపోయాడండి? సంఖ్యాకాండంలో బిలాం ఏమైపోయాడండి? వీళ్ళందరూ ఎవరండి? డబ్బు వ్యామోహం చేత తమ వ్యక్తిత్వాన్ని నాశనం చేసుకున్న వాళ్ళండి. ప్రస్తుతం మనుషులు డబ్బు పిచ్చి పట్టుకుందండి, దేవుని పిచ్చి పట్టలేదండి. డబ్బు మనుషుల్ని ఈడ్చుకుపోతుందండి. డబ్బును ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేడండి. డబ్బును ప్రేమించే వ్యక్తి దేవుడిని ఆరాధించడానికి సమయం ఇస్తాడండి. డబ్బును ప్రేమించే వ్యక్తి కుటుంబ సభ్యులతో సంబంధాన్ని బలపరచుకోవడానికి ఆలోచిస్తాడండి. తన ఆలోచన విధానం అంతా ఏంటండి? భార్యతో ప్రేమగా మాట్లాడే, పిల్లల యొక్క అవసరం తీర్చాలి, పిల్లలతో ప్రేమగా వ్యవహరించాలి, వాళ్ళు
విశ్వాసం ఉంటున్నారా, నీతిగా బ్రతుకుతున్నారు, ఇవి ఆలోచిస్తాండి డబ్బు పిచ్చి కలిగిన వాడు. ప్రస్తుతం మనుషుల్ని డబ్బు ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేయడానికి కారణం అవుతుందండి. దేవుడే ధనాన్ని ఇచ్చేది. ఎవరైనా డబ్బు ఇచ్చేది ఎవరండి? ఎవరైనా డబ్బు ఇచ్చేది దేవుడేనా? మరి దేవుడిచ్చేది ధనం అని మనం నమ్ముతున్నప్పుడు ఎవరిని నమ్మాలండి? ఎక్కువగా ఇచ్చే ఆయన మీద ఆధారపడాలండి, డబ్బు మీద కాదండి ఆధారపడాల్సింది. తిమోతి పత్రికలు చెప్తాడండి, 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు, మనం సంతోషంగా బ్రతకడానికి, మనం ఆనంద బ్రతకడానికి డబ్బు ఇస్తున్నాడు దేవుడు. దేవుడే స్వార్థపరుడు కాదండి, డబ్బు సంపాదించుకునే విషయం దేవుడు వ్యతిరేకం కాదండి. కానీ ఇప్పుడు మనుషుల యొక్క పరిస్థితి ఏమైపోయిందంటే, డబ్బుని దేవుని స్థానంలో పెట్టేసేసి దేవుడికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వట్లేదు, దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవుడికి ఇవ్వట్లేదండి, దేవుని కార్యాలకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవుడికి ఇవ్వట్లేదండి. అక్కడ అంటాడు 6వ అధ్యాయము 17వ వచనంలో, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, డబ్బు పెరిగితే ఏమొస్తాయండి? గర్వం పెరిగిద్దండి. కాబట్టి ఆ గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక. ధనం ఎలాంటిది అన్నాడండి? స్థిరమైందా అస్థిరమైందా? ఈరోజు డబ్బు ఉండితే రేపు పొద్దున ఉండితే లేదో తెలియదండి. ఈరోజు పేదోడు రేపు ఒకవేళ ధనవంతుడు అవ్వచ్చండి. ఇది స్థిరమైంది కాదండి, ఎవరికి డబ్బు శాస్త్రంగా ఉండదండి. ఉండొచ్చు, పోవచ్చండి, అది స్థిరమైంది కాదు, అస్థిరమైంది అన్నాడండి. ఈ అస్థిరమైన ధనం మీద ఏం చేయొద్దు అంటున్నాడు? నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచి దేవుని యందే నమ్మిక ఉంచడం ఆజ్ఞాపించము. తిమోతికి, యవనస్తులైన సేవకుడికి ఏమని ఆజ్ఞాపించమన్నాడు? సంఘంలో ఉన్న సోదరులకి నువ్వు సుఖంగా బ్రతకటానికి, నువ్వు సంతోషంగా అనుభవించడానికి సమస్తాన్ని ఇచ్చేది ఎవరండి? సమస్తమును మనకు ధారాళంగా దయచి దేవుని యందే నమ్మిక ఉంచడం ఆజ్ఞాపించము. సమస్తాన్ని దయచేసి దేవుడైతే, దేవుడి మీద ఆధారపడవలసిన మనిషి ఇప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నాడండి? మనిషి డబ్బు మీద ఆధారపడుతున్నాడండి. ఒక రోజు పని లేకపోతే, అమ్మో ఈరోజు పని లేదు, పని పోయింది, డబ్బులు పోయినాయి, గిలగిలగిల కొట్టుకొని చేస్తున్నామండి. పోషించే దేవుడి మీద మనం ఆధారపడమండి అంతగా, దేవుడి శక్తిని మనం అంత ఆశ్రయించమండి. ఇప్పుడు ధనం విలువైంది, ధనం రాబడికి పని విలువైంది మనుషులకి. దేవుడు విలువైన వ్యక్తిగా మనుషులకి ఇప్పుడు ఇచ్చేది నేను కదా అంటాడు దేవుడు. నువ్వు ఇచ్చేసరే నేను కష్టపడితేనే కదా అంటాం మనం. ఆ కష్టపడే సామర్థ్యం ఇచ్చేది నేను అంటాడు దేవుడు. ఎక్కడ దేవుడి నుంచి మనం తప్పించుకోగలం? మరి మనం ప్రస్తుతం మన పరిస్థితి ఎలా ఉందంటే, దేవుణ్ణి ఏమి వెనకేస్తాం, అంతా మనం ముందుకు వచ్చేస్తామండి. ఇచ్చే ఆయన కనపడ్డు, మనలో పొందిందే మనకు కనబడుతుంది, పొందిందే గొప్ప అనుకుంటున్నాం మనం. ఇచ్చే ఆయన గొప్ప వ్యక్తి కాదు. ఓ తండ్రి స్థానంలో మీరుండి మీ పిల్లలకి అన్నీ ఇస్తున్నప్పుడు, మీకు ఏనాడు మీకు ఇవ్వాల్సిన గౌరవం, గుర్తింపు ఇవ్వట్లా. ఆ పొందుకున్న దానికి అతిశయిస్తున్నాడు, నాకు ఇది ఉంది, అది ఉంది, అది ఉంది అని అతిశయిస్తున్నాడు. ఇచ్చిన ఆయన ఏనాడు గౌరవించట్లా. మీకు ఎలా అనిపించిద్ది అండి? తండ్రిగా తల్లిగా మీకు ఏమనిపించిద్ది అండి? మళ్ళీ తీసుకోవడం అనిపించిద్దా? మీకే అంత బాధ ఉన్నప్పుడు, చెడ్డవారైన మనకే అంత బాధ ఉన్నప్పుడు, మరి ఎన్నడూ తప్పు చేయని ఆయన, మహోన్నతుడైన అన్ని ఈవుల్ని ఇచ్చి మనం సంతోషం పొందడానికి ఈవుల్ని అన్ని ఇస్తుంటే, అవి పొందుకున్న తర్వాత ఆయన మర్చిపోయి వీటినే దేవుడిగా భావించి, వీటినే గొప్పగా భావించి, వీటిని బట్టి మనం అలా ఉల్లాసించడానికి ప్రయత్నం చేస్తుంటే ఆయన బాధ రాదా? మరి అంటే దేవుడి మనసును అర్థం చేసుకునే కోణంలో ఎవరు ఆలోచిస్తున్నాం మనం ప్రస్తుతం? ఏ కాడికి భూమి మీద 60-70 సంవత్సరాల జీవితానికి మనం ఎలా సుఖంగా బ్రతకాలి, ఎలాగ సంపాదించుకోవాలి, ఎలా కూడబెట్టుకోవాలి, వాళ్ళకన్నా ఎలా మెరుగ్గా ఉండాలి, వాళ్ళకన్నా ఎలాగ సంపాదించుకోవాలి, వాళ్ళకన్నా ఎలా గుర్తింపు పొందాలి, ఈ ఆరాటం ఉంది తప్ప దేవుడు మనం సంతోషపరిచే కోణంలో మనం ఏం చేయాలి అనేది మనం ఆలోచించే కోణంలో మనం వెనకబడిపోతున్నాం అనేది మనం అంగీకరించిన ఒక సత్యం అండి. వెళ్ళిపోదాం. అంత్య దినాల్లో అపాయకరమైన పరిస్థితి వచ్చింది. కొంతమంది స్వార్థపరులుగా బ్రతుకుతారు, తమ కొరకే తాము బ్రతుకుతారు, తమ సొంత ఇష్టం జరిగించుకోవడానికి బ్రతుకుతారు, ధనాపేక్షలుగా ఉంటారు. తిమోతి పత్రిక వెళ్ళిపోదాం. 3వ అధ్యాయంలో ఇంకో విషయం చెప్తున్నాడండి. ఏమంటున్నాడంటే, బింకములాడువారును అన్నాడండి. బింకములాడువారును అంటే ధనాపేక్షలు అంటే ధనాన్ని ప్రేమించేవారు, ధనం మీద వ్యామోహం కలిగిన వారు, ధనం మీద వ్యామోహం గలవారు, ధనాన్ని ప్రేమించేవారు. అసలు దేవుని ప్రేమించాలి, కానీ దేవుని ప్రేమించే మనసు ఉన్నదండి. ధనాన్ని ప్రేమిస్తామండి మనం. బింకంలాడువారు అన్నాడండి. బింకంలాడటం అంటే ఏంటండి? బింకంలాడువారు అపాయకరమైన కాలం, మనుషుల వల్ల కలిగే
అపాయం ఏంటంటే కొంతమంది బింకములాడేవారుగా తయారవుతారు. బింకములాడువారు. బింకములాడు అంటే గొప్పలు చెప్పుకోవటం అండి, డాంబికత్వం అండి, డంబాలు చెప్పుకోవటం. ఒట్టి నటగాడు అంటాడండి, నటనగాడు అంటండి అతను. ఆ మాట బాగా నచ్చిందండి నాకు. అంటే బింకములాడేవాడు అంటే ఒట్టి నటనగాడు అంటండి. ఒక్కటి వాస్తవం ఉండదండి, అంతా డూబేనండి. ఇప్పుడు సినిమా యాక్టర్లు ఉంటారు, వాళ్ళు రియల్గా జీవిస్తారండి, వాళ్ళు రియల్గా ఉండిద్దండి ఆ యాక్టింగ్లో. అంతా నటనేనండి, అంతా వాళ్ళ జీవితం అంతా నటనేనండి. పాపం ఒక పాత్ర వహిస్తారని అంతే, అంత నటన. ఇప్పుడు వాళ్ళు మనం మామూలుగా తీసుకొని మనం కూడా అలా ఉండాలని కోరుకుంటామండి. మనం కూడా వేషాల్లో అయిపోతామండి, ఇలాంటి నటనగాల్లో అయిపోతామండి. బింకములు ఆడువారంటే దంబాలు చెప్పుకునేవాడు, గొప్పలు చెప్పుకునేవారు. గొప్పలు అయితే డంబాలు చెప్పుకునేవారు, డంబాలు చెప్పుకునేవారు. పూర్వం మనం గొప్పలు చెప్పుకునేవారు, డంబాలు చెప్పుకునేవారమే. ప్రభులోకి వచ్చాం, క్రీస్తు యొక్క రక్తంలో విమోచించబడి క్రీస్తు యొక్క పరిపాలన కింద బ్రతికే మనం ఎలా బ్రతకాలండి? మళ్ళీ గొప్పలు ఉండకూడదండి, అణిగిమణిగి ఉండటం నేర్చుకోవాలండి, నమ్రత ఉండాలండి. ఇంకో మాట అన్నాడండి, అహంకారులు అన్నాడండి. అహంకారులు 4 అహంకారులు. ఈ అహంకారులు అనే మాట గర్వానికి సంబంధించిందండి, అతిశయానికి సంబంధించిందండి. ఇతరులను గర్వం చేత మనుషులు ఏం చేస్తున్నారు? ఇతను తృణీకరిస్తారండి, ఇతను లెక్క చేయరండి, ఇతను పట్టించుకోరండి. ఇప్పుడు పేదరికలు ఉన్నప్పుడేమో మనుషులతో సంబంధాలు ఎలా ఉంటాయండి? అమ్మని, నాన్నని, తమ్ముడని, చెల్లెని, అక్కని, బావని, వదినని, పిన్ని అని ఇలాగా రిలేషన్ బాగుంటుందండి పేదరికలు ఉన్నప్పుడు. కొంత సంపన్నమైన స్థితి వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుందండి? సంపద పెరిగితే, స్థాయి పెరిగింది కదండి, అప్పటి వరకు గౌరవంగా మాట్లాడేవాళ్ళు. గౌరవ మన్నలు ఏమవుతాయండి? తగ్గిపోతాయండి. రే ఇట్రా, ఆడితో మనకు పని ఏంట్రా, వీడితో మనకు పని ఏంట్రా, ఆవిడతో మనకు పని ఏంట్రా అని ఏం చేస్తారంటే తుస్కారంగా మాట్లాడతారండి. ఈ తుస్కార బుద్ధి దేనివల్ల వచ్చిందండి? గర్వపోకూడండి. అది లేమి స్థితిలో ఉన్నప్పుడే అణిగిమణిగి ఉంటామండి. కొంచెం సంపన్నమైన స్థితి వచ్చిన తర్వాత ఇంకా పోజు వచ్చేసిందండి. లోకంలో మనం అందరం ఏదో ఒక విషయంలో డాంబికంగా గొప్పలు పోయి అతిశయించిన వాళ్ళమే. ప్రభులోకి వచ్చిన తర్వాత ఏం చేయాలండి? దాన్ని తీసేసుకోవాలండి. అహంకారులు అనే మాట ఈ అతిశయ బుద్ధితో ఇతరులను ఎప్పుడు తృణీకరించకూడదండి. ఆడికేమొచ్చు, ఈడికేమొచ్చు అని అంటామండి. ఎవరు ఎప్పుడైనా మనం ఆడికేం తెలుసు, ఈడికేం తెలుసు, ఏడికేం తెలుసు అని అంటామండి. కాస్త వాక్యం నేర్చుకుంటే చాలండి, మనుషుల్ని ఏం చేస్తామండి? పురుగుల్లాగా చూస్తామండి. ఆడికేం తెలుసు చే అని అంటామండి. అంత వాక్యం తెలిసిన పౌలు ఎప్పుడైనా ఇతరుల మీద అతిశయించాడండి? నాకెంత తెలుసండి? ఎప్పుడు అతిశయించలేదండి. మనకి ఏదో 4 మొక్కలు తెలుసండి, ఆ 4 మొక్కలు పెట్టుకొని మొహం మీద కక్కుతాం వచ్చి. ఆ కక్కేది కూడా మనం ఏం చేస్తామండి? నాకు ఎంత తెలుసు అని అతిశయిస్తాం, నీకేం తెలియదురా అని వాళ్ళని విర్రోళం చేస్తామండి. అది కూడా తగదండి. 5 దోషకులు అన్నాడండి. అహంకారులను, దోషకులను, దోషకులను, దోషకులను. దోషకులు అంటే ఏంటండి? ఇతరులను దూషించేవాళ్ళండి, ఇతరుల గురించి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళండి, ఇతరులను తోలనాడేవాళ్ళండి, ఇతరులను తోలనాడేవాడు, తోసిపుచ్చేవాళ్ళు. అంటే గర్వం ఉంటే ఇది వచ్చిందండి, దోషణ. అతిశించుకునేవాడు ఇతరులను ఏం చేస్తాడండి? దూషిస్తాడండి. గర్వబుద్ధి ఉన్నప్పుడు ఇది వచ్చిందండి, దోషకులు. ఇంకో మాట అన్నాడండి, దోషకులను, తల్లిదండ్రులకు అవిధేయులను అన్నాడండి. అంత్యదినాల్లో వచ్చే అపాయకరమైన కాలం ఏంటంటే, ఏంటి ఇక్కడ అపాయము? తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారండి. తల్లిదండ్రులకు
అవిధేయులు. అంటే తల్లిదండ్రులకు అవిధేయులు అంటే తల్లిదండ్రులకు లోబడినవారండి. తల్లిదండ్రులకు లోబడనవారు, మాట విననివారు, వారిని గౌరవించిన వారు, ఇవన్నీ అవిధేయతకు సంబంధించిందండి. గౌరవించని వారు. అంత్యదినాల్లో సంభవించే అతి ప్రమాదకరమైనటువంటి ఒక గుణం ఏంటంటే తల్లిదండ్రులకు అవిధేయులు అవుతారంటే. తల్లిదండ్రులకు అవిధేయులు అవటం అనేది మంచి లక్షణమా చెడ్డ లక్షణం? అది అంటే దేవుడు ఈ భూమి మీద తన ప్రేమను వ్యక్తపరచడానికి, తన కాపుదలని అర్థం చేసుకోవడానికి, తన యొక్క అధికారాన్ని గుర్తించడానికి దేవుడు ఆయన ప్రతినిధులుగా ఈ భూమి మీద ఎవరిని పెట్టాడండి? తల్లిదండ్రులు పెట్టాడండి. మనం ఆ మాట ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం. దేవుడు తన స్థానంలో ఈ భూమి మీద తల్లిదండ్రులు పెట్టి, నా ప్రేమను అర్థం చేసుకోండి, నా కాపుదలను మీరు అర్థం చేసుకోండి, నా సంరక్షణ మీరు అర్థం చేసుకోండి, నా పాలన మీరు అర్థం చేసుకోండి అని తెలుసుకోవడానికి తండ్రిని తల్లిని ఇచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఆ తల్లిదండ్రులకి ఏం చూపించాలంటే ఇదే చూపించాలండి. అప్పుడు అంత్యదినాలు వచ్చేసరికి అపాయకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి అంటండి. అపాయకరమైన స్థితులు, మనుషుల మనస్తత్వాలు వస్తాయి అంటండి. ఏమవుతారంటే వాళ్ళు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారండి. అంటే వాళ్ళ మాట వినరండి, వాళ్ళు లోబడరండి, అంటే వాళ్ళు ప్రేమించరండి. అంటే ఆ పరిస్థితి వచ్చిందా? రాబోతుందా? వచ్చిందండి. దేవుని యొక్క ధర్మం తెలియకపోతే కుటుంబాల్లో పిల్లల యొక్క జీవితాలు ఎలాగనే ఉంటాయండి. మనకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి సందర్భంలో ఇశ్రాయేలుతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్టు నీ తండ్రిని సన్మానించమన్నాడండి. క్రొత్త నిబంధనలో ఆజ్ఞలతో కూడిన వాటిలో ప్రధానమైనది మొట్టమొదటిది ఏంటంటే ఇది ధర్మం అన్నాడు. ఏదండి ధర్మము? నీ తల్లిదండ్రులకు లోబడి ఉండటం ధర్మమే అన్నాడండి. అంటే ఇది మనం చేయదగిందే, కొత్తదేమి కాదు. పాత నిబంధన క్రొత్త నిబంధన అనేది రెండు నిబంధనల కాలంలో తల్లిదండ్రులు గౌరవించమని చెప్పింది తప్ప ఎక్కడ తురీకరించమని చెప్పలేదండి. ఒకవేళ తల్లిదండ్రులు పాత నిబంధనలో దూషిస్తే, వాళ్ళని శపిస్తే, వాళ్ళు కొట్టినా తిట్టినా, వాళ్ళకి లోబడకపోయినా ఏం చేయాలన్నాడండి? వాళ్ళకి మరణశిక్ష విధించాలన్నాడండి. వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపమన్నాడండి. తల్లిదండ్రుల్ని ఒకవేళ శపించేవాడు కానీ, వాళ్ళకి లోబడినవాడు కానీ, మొండివాడని కొడుకుంటే సమాజంలో పెద్దల దగ్గర తీసుకొచ్చి వీడు ఇలాంటి పనులు చేస్తాడని చెప్పి వాడిని ఏం చేయమన్నాడు? నిర్దాక్ష్యంగా. అంటే ఇప్పుడు వ్యభిచారం చేస్తే రాళ్ళతో కొట్టి చంపాలి, నరహత్య చేస్తే రాళ్ళతో కొట్టి చంపాలి. ఇప్పుడు దేనికి అర్హమైన పాపం అవుతుందండి? అది దేనితో సమానమైన పాపం అండి. తల్లిదండ్రులు లోబడకపోవటం కూడా వ్యభిచారం చేసినతో పాపంతో సమానమండి. అది చెప్పాలండి, నేను చెప్పాలనుకుంటుంది అదే. వ్యభిచారం చేసేవాడిని చీ అంటాం, అమ్మాయినా అబ్బాయినా అసహించుకుంటాం. మరి తల్లిదండ్రులు లోబడిన వాడిని దేవుడు దాన్ని ఎంత సీరియస్గా చూస్తున్నాడో, అపవిత్రమైన సంబంధాన్ని, ఈ తల్లిదండ్రులు లోబడిన వ్యక్తిత్వం కలిగినటువంటి పిల్లలను కూడా దేవుడు ఏం చేస్తున్నాడండి? అలాగనే చూస్తున్నాడండి. ప్రస్తుతం దీన్ని ఏమంటారంటే ఈ 5G తరం 6G తరాలు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మీద ఉండే గౌరవం, పెద్దల మీద ఉండే గౌరవం, ఉపాధ్యాయుల మీద ఉండే గౌరవం నెమ్మదిగా ఏమవుతుందంటే సన్నగిలిపోతుందండి. తల్లిదండ్రులు పేరు పెట్టి పిలిచే సంప్రదాయం వస్తుందండి. ఇప్పుడు ఒరే ఓమే అనే ఒసే అనే పరిస్థితి వచ్చేస్తుందండి. అది నాగరికం అన్నది. అంటే ఏ కాలంలోనైనా తల్లిదండ్రులు ఏం చేయకూడదండి? దూషించకూడదండి. క్రీస్తు యొక్క సంఘంలోకి వచ్చిన కూడా అలాంటి వాళ్ళు ఉంటారా? తల్లిదండ్రులకు అవిధేయులు వాళ్ళు ఉంటారమ్మా? క్రీస్తు యొక్క సంఘానికి చెప్పింది మాటేనండి, తల్లిదండ్రులకు అవిధేయులు అనే మాట. లోకంలోని వ్యక్తికి కాదని చెప్పింది, లోకంలోని వ్యక్తికి కాదని మాట చెప్పింది. తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారు తిమోతి, వాళ్ళ విషయం నువ్వు విముకుడుగా ఉండు, వాళ్ళ విషయం నువ్వు జాగ్రత్తగా ఉండు, వాళ్ళకి దూరంగా ఉండు. అలాంటి వారు సంఘంలో ఉంటే, తల్లిదండ్రులకు అవిధేయుడు వాడు సంఘంలోకి వస్తే సంఘంలో కూడా ఏం చేస్తాడని? తిరుగుబాటుదారుగా తయారవుతాడే. ఇంట్లో తల్లిదండ్రులు లోబడినవాడు ఇక్కడ దేవుని మనకు లోబడతాడండి? భ్రష్టత్వానికి అమ్ముకోవటం అండి అది. నన్ను క్షమించండి.
అయితే ఎక్కువ పాపాన్ని మూట కట్టుకుంటున్నామండి మనం. ఎక్కువ పాపం, మరణశిక్ష అర్హమైన పాపం అండి మనం చేసేది. మనం పెద్ద దాన్ని సీరియస్గా ఆలోచించం. కానీ ఇంకో మాట చూద్దామండి. తల్లిదండ్రులకు అవిధేయులను కృతజ్ఞత లేనివారు అన్నాడండి. కృతజ్ఞత లేనివారు. 7 కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత లేనివారు ఏంటంటే అపాయకరమైన కాలం. మనుషుల్లో కృతజ్ఞతాభావం ఉండాలండి. అంటే ఎవరైనా మనుషులు మనకి ఏదైనా మన మీద శ్రద్ధ చూపి వాళ్ళలో ఉన్న మంచితనాన్ని బట్టి మనకి ఏదైనా సహాయం చేస్తే మేలు పొందినటువంటి మనం వాళ్ళ పట్ల కృతజ్ఞత చూపించాలండి. కృతజ్ఞుడిగా బ్రతకూడదండి, మర్చిపోకూడదండి. చేసిన మేలు ఏం చేయకూడదండి, మర్చిపోకూడదండి. చేసిన మేలు విషయంలో అంధుడుగా ఉండకూడదండి, గుడ్డివాడుగా ఉండకూడదండి. ఏం చేశాడు మాకు అని అతన్ని కించపరిచే విధంగా నీచంగా మాట్లాడకూడదండి. ఇప్పుడు నిన్న మనం కుటుంబంలో పిల్లలు కూడా తల్లిదండ్రులకు ఏం చేయాలని చెప్పుకున్నామండి. తిమోతి పత్రిక 5వ అధ్యాయంలో చెప్పిన మాట ఏంటంటే తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయాలన్నాడండి. వాళ్ళ వల్ల మనం ఉపకారం పొందుకున్నాం. వాళ్ళకి మనకి జన్మనిచ్చారు, వాళ్ళు పాలిచ్చి పెంచిన తల్లి, సంరక్షించారు తండ్రి. ఒక వయసు వచ్చేంత వరకు వాళ్ళకు ఉన్నటువంటి అనేకమైన వాటిని త్యాగం చేసి మనల్ని ప్రయోజకం చేయాలని మనకి ఈ స్థితిని, ఈ జీవితాన్ని ఇచ్చారు. అప్పుడు వయసు వచ్చిన తర్వాత వాళ్ళ పట్ల ఏం చూపించాలండి? వారికి ఉపకారం చేశారనే మనసు ఉంటే ఆ మనసుతో మనకు వాళ్ళకి ఏం చేయాలండి? ప్రత్యుపకారం చేయాలండి. అది కృతజ్ఞత అండి. మనం చూపించే కృతజ్ఞత అదండి. ప్రస్తుతం కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? కృతజ్ఞత లేని వారు ఎక్కువ మంది ఉన్నారా? కృతజ్ఞత లేని వారు ఎక్కువ మంది ఉన్నారండి. మనం ఎవరి దగ్గరైనా మేలు పొందుకొని కనీసం నాకు మేలు చేశాడు, ఆయన పట్ల నేను కృతజ్ఞత కలిగి ఉండాలనే జ్ఞానం కూడా ఉండట్లేదండి. వదిలిపెట్టేద్దామని. అంటే కృతజ్ఞత అనే మాటకు అర్థం ఏంటంటే, కృతజ్ఞత లేనివారంటే చేసిన మేలు మర్చిపోయి ప్రవర్తించేవాళ్ళు, పొందిన మేలులు మరచిపోయి అంధుడుగా బ్రతికేవాడు. ఈ అంధత్వం అండి, చేసిన మేలు మర్చిపోవటం అంటే ఆత్మీయ గుడ్డితనం అండి. ఇంకొక 2 మాటలు చెప్పి ముగిస్తాను నేను. ఇక్కడ ఏమంటాడంటే అపవిత్రులు అన్నాడండి. అపవిత్రులు, అంత్యదినాల్లో మనుషులు ఎలాంటి వారిగా తయారవుతారంటండి? అపవిత్రులు అన్నాడండి. అపవిత్రులు అనే మాటకి ఏమని రాసుకోవచ్చని అర్థం? పవిత్రత లేనివాడండి. సంఘంలోకి వచ్చిన వాడంటే పవిత్రుడండి. సంఘంలోకి వచ్చి పాపంలో కొనసాగేవాడు పవిత్రుడా అపవిత్రుడా? అపవిత్రుడండి. పవిత్రత లేనివాడు, పవిత్రత లేనివాడు అంటే పూర్వం మనం అందరం అపవిత్రులమే, పాపం చేతున్న అపరాధం చేత చచ్చిన వారమే. పాపం మన మీద ఏలుబడి చేసింది. అబద్ధం, మోసం, అన్యాయం, అక్రమం. కొంతమందికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయండి. త్రాగుడు, పానుపరాకులు, గుట్కాలు, పేకాటాడటం, సినిమాలు చూడటం, సీరియల్ చూడటం, ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ అండి. మనలో ఉన్న వ్యక్తిత్వాన్ని ఏం చేస్తాయి అంటే దేవుని పిల్లలుగా అవి మార్పు చెందడానికి ఉపయోగపడేవి కాదండి. అవేవి కూడా సరదాగా మీరు ఏం చేస్తారు సరే, అవి దేవుని కుమారులుగా దేవుని కుమార్తె బ్రతకడానికి అవేమి ఉపయోగపడేవి కావండి. ఇప్పుడు ఆ ప్రాచీన స్థితి విషయంలో మన బాప్తిసం మంది ఏం చేయబడ్డాం? పోయిన వారం చెప్పుకున్నట్టుగా చచ్చిన స్థితి అండి. చచ్చిపోయాం మనం. చచ్చిన స్థితిలో ఉన్నటువంటి చచ్చిపోయిన వారి మీద పాపం ఏం చేయదండి? ప్రభుత్వం చేయదండి. మనం చచ్చిపోయామంటే మన మీద ఏం చేయదండి? పాపం ప్రభుత్వం చేయదు. మనం చావలేదు కాబట్టి ఇంకా మన మీద ఏం చేస్తున్నాయి? అవి ఇంకా ప్రభుత్వం చేస్తున్నాయండి. బాప్తిసం ముందు క్రీస్తులోకి వచ్చి కూడా క్రీస్తు సంఘాల్లో ఇంకా అలాంటి అపవిత్రమైన అలవాట్లు కొనసాగేవాడు ఎంతమంది లేరండి. వాళ్ళు ప్రభురాత్రి భోజనం చేయేస్తారండి సిగ్గు లేకుండా వచ్చి. పానపరాకులు తినేవాళ్ళు ప్రభురాత్రి భోజనం చేయకూడదండి. ఆ బీడీలు సొట్టలు తాగేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు ప్రభురాత్రి భోజనం చేయకూడదండి. చేయి వేసేవారు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అన్నాడండి. అలవాట్లే కాదండి, స్వభావం కూడా మారకుండా ప్రభురాత్రి భోజనం చేయవేయకూడదండి. బుద్ధి మారకుండా, జీవితాన్ని మనం మార్చుకోకుండా ప్రభురాత్రి భోజనం చేయవేయటం అనేది మనల్ని మనం శిక్షా విధి కలుగు చేసుకోవడానికి ఏం చేస్తామండి? ఆ పరిశుద్ధుల పాలు పంపులో మనం పాలువారమై శాపాన్ని మూట కట్టుకుంటున్నామండి. అందుకే అనేకులు మనలో చాలా మంది రోగులను నిద్రిస్తున్నారు అన్నాడండి, బలహీనలు అవుతున్నారు అన్నాడండి.
కొరింథీ పత్రిక మనం చదువుతున్నప్పుడు మనం చాలాసార్లు చెప్పుకుంటాం, కానీ ఈ సీరియస్గా ఆలోచించమండి ఎందుకో. వాళ్ళకే మనకి తేడా ఏముందండి? వీళ్ళు ఆ రోజులు చేయదగిన అపవిత్రమైన కార్యాలని చేస్తారు, తినేస్తారు. మరి వాళ్ళకే మనకి తేడా ఏంటండి? మనం అందుక క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడుగుబడి పరిశుద్ధపరచబడి సంఘంలోకి వచ్చింది. అంటే కొంచెం నియమాలు, మేము ఇలాగైతే అసలు బాప్తిసం పొందేవాళ్ళం కాదు అనిపించింది మీకు. బాప్తిసం పొందినటువంటి ఉద్దేశం అందుకండి, మనం బ్రతకడానికే బాప్తిసం పొందామండి. బ్రతకలేకపోతే మనం ఏం చేయడం అవసరం లేదండి, బాప్తిసం పొందడం అవసరం లేదండి. పరలోకం కావాలంటే మన జీవితాన్ని ఏం చేయాలండి? పరలోక సంబంధమైన వ్యక్తిత్వాన్ని మర్చుకోవాలి కదా. చచ్చిపోయిన తర్వాత కాదు మలుచుకునేది, భూమి మీద ఉన్నప్పుడే ఆయుష్ ఉండగానే మనం ఏం చేయాలండి? దాన్ని మార్చుకుంటూ 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 రావాలండి. ఇంక అదే జీవితాన్ని ఏం చేయకూడదండి. మనం బలహీనం 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 అనే ఆ బలహీనడే ఊత పదంతో దాన్ని ఏం చేసాం? పాపంలో లాగానే జారిపోయి కొనసాగుతున్నామని. 5 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా పిల్లడు బందాడతాడండి, లేచి పరిగెత్తుతున్నాడండి. కారణం ఏంటండి? బలం వచ్చిందండి వాడికి. మనం 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినా ఇంకా బందాడుతున్నామండి, ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్నామండి. పాలు తాగే స్థితే బలమైన ఆహారం తినేస్తాయి, అది బలమైన ఆహారం తినేస్తాయి అని మనమే జీర్ణించుకోలేకపోతున్నామండి. అమ్మో ఇలాగైతే మేము అసలు బాప్తిసం పొందేవాళ్ళం కాదు, అసలు వచ్చేవాళ్ళం కాదు, ఎంత కఠినంగా ఉంటున్నాయి ఏంటి దేవుని నియమాలు, ఇలాగైతే అసలు మేము వచ్చేవాళ్ళమే కాదుగా, మాకు అక్కడే బాగుండేదే, అక్కడ ఎవరేమంటారు, అసలు రాకపోయినామంటారు, ఇక్కడ టీంకి రమ్మంటున్నాడు, రమ్మంటాం కూడా, బైబిల్ క్లాస్ రాకపోయినా మరి అడుగుతున్నారు గుచ్చి మమ్మల్ని. ఎవరు బాగు కొరకండి? ఎవరు బ్రతుకుతారండి వస్తే? సువార్తిగా భోజనం దొరికిద్దండి మీరు వస్తే, సువార్తిగా డబ్బులు వస్తాయండి మీరు వస్తే, సువార్తికేం కలిసి రాదండి. ఆయన ఒకడు వచ్చినా చెప్తాడు, 100 మందినో చెప్తాడండి. సువార్తికి మందితో కాదండి సంబంధం, తాను ఆత్మను రక్షించుకోవాలి, తనతో పాటు కొంతమందిని పరలోకం తెచ్చే విధంగా తయారు చేయాలని సువార్తుడి యొక్క ఆరాటం అండి. పరలోకం వెళ్ళాలనే ఆశ ఉంటే గురుంటే మీరు నమ్మండి, జీవితాన్ని మార్చుకోండి. నేను మారుతున్నాను, మీరు మారని ఇతరులు చెప్పండి, ధైర్యంగా చెప్పండి, సిగ్గుపడిన అవసరం లేదు. నేను మారాను ఈ విషయంలో, ఇగో నేను ఒకప్పుడు అపవిత్రని ఈ విషయంలో, నా అలవాట్లు బాగోలేదు, నేను మారాను, సహోదరుడా సహోదరి నువ్వు కూడా మారగలవు, నేను బ్రతుకుతున్నా చూడు, మీరు కూడా బ్రతకగలరు అని ఏం చేయొచ్చండి? ధైర్యంగా చెప్పాలండి. మనం సిగ్గుపడిన అవసరం లేదండి. దొంగతనం చేసేవాడే సిగ్గుపడకుండా పోలీసుల దగ్గర ఎట్లా నుంచుంటుంటే మనం ఎందుకు సిగ్గుపడాలండి? టీవీలో చూడట్లేదా, న్యూస్లో? వ్యభిచారం చేత పట్టబడ్డోళ్ళు, స్మగ్లర్లు, దొంగలు, మోసగాళ్ళు, తప్పుడు పనులు చేసేవాళ్ళే సిగ్గుపడకుండా కెమెరాల ముందు ధైర్యంగా నుంచి ఉంటుంటే ఇలాగా మనం ఎందుకు సిగ్గుపడాలండి? మనం ప్రభు స్వభావంలోకి మలచబడే వాళ్ళమండి, పరలోక సంబంధమైన మార్గంలోకి వచ్చిన వాళ్ళమండి. లోకంలో చాలామంది ఈ మార్గంలో లేరండి, నాశనకరమైన మార్గంలో ఉన్నారండి. ఆ నాశనకరమైన మార్గంలో ఉన్న వారిని ఏం చేయాలండి? సహోదరుడా నేను బ్రతుకుతున్నాను, నన్ను చూడు, నన్ను చూడు, నేను మార్చుకున్నాను, నువ్వు కూడా మారగలవని ఏం చేయాలండి? ధైర్యంగా మన ఇంట్లో వాళ్ళకి మనం చెప్పుకోలేకపోతున్నామండి. దారుణమైన పరిస్థితి. నేను మారాను అని ఓ భార్య భర్త చెప్పుకోలేకపోతున్నాను. మారితేనే చెప్పుకోవడానికి. ఓ భర్త తన భార్య చెప్పుకోలేకపోతున్నాడు. కారణం ఏంటండి? మారితేనే కదా. అంటే పరిస్థితులు చాలా చాలా దారుణంగా ఉన్నాయండి. రైట్. అయితే ఇంకో చిన్న మాట చెప్తానండి. అపవిత్రులు అన్నాడు తిమోతి పత్రికలోనే. అనురాగ రహితులు అనే పదం చెప్పాడండి. అనురాగ రహితులు 9 అనురాగ రహితులు. ఈ మాటకు అర్థమైందండి. అంటే స్వాభావిక సిద్ధంగా ఉండేవలసిన ప్రేమాప్యతలు ఉండాలండి. భార్య మీద ఉండవలసిన ప్రేమ ఉండాలి, సహజంగా ఉండే ప్రేమ ఉండాలండి. భర్త మీద సహజంగా ఉండే ప్రేమ ఉండాలండి. తల్లిదండ్రుల మీద ఉండవలసిన సహజమైన ప్రేమ ఉండాలండి. తమ్ముడి మీద, చెల్లి మీద, అక్క మీద, లేకపోతే బావగారి మీద అంటే ఉండవలసినటువంటి ప్రేమ ఉండాలండి. బంధువుల మీద ఉండవలసిన ప్రేమ ఉండాలండి. సహోదరుల మీద ఉండవలసిన ప్రేమ ఉండాలండి. అంటే సహజంగా స్వాభావికంగా ఉండవలసిన ప్రేమాప్యత లేకపోవటం అండి అనురాగ రహితులు అనే మాట. ప్రేమ ఆప్యాయత లేనివారు, ప్రేమ ఆప్యాయతలు
లేనివారు. ఇది అపాయకరమైన కాలం. అతిద్వేషులు అన్నాడండి. అతిద్వేషులు 10 చివరి మాట ఇక్కడ రాసి ముగిస్తాను నేను. అతిద్వేషులు అన్నాడండి. ద్వేషులు. అతిద్వేషులు అంటే ఏంటండి? ద్వేషమే ప్రమాదకరమైంది. ఇప్పుడు ద్వేషం అనలేదండి, అతిద్వేషం అన్నాడండి. అంటే ఎక్కువ ద్వేషించేవాళ్ళు, ఎక్కువగా ద్వేషించేవాళ్ళు. ఇప్పుడు మీరు 10 మంది నిలబెట్టి ఈ 10 మందిలో ఉండే కామన్ గుణం ఒకటి చెప్పండి. ఏదైనా ఓ 10 మంది ఇక్కడ నిలబెట్టా, ఆ 10 మందిలో ఉండే కామన్ గుణం ఏంటండి? ఏమండి? సహజంగా ఉండే గుణం చెప్పండి. ఏదైనా ఓ 10 మందిని పిలిచి అక్కడ నిలబెడితే వాళ్ళలో ఉండే గుణం ఏంటండి? ప్రతి ఒక్కరిలో చూపిస్తాం ఈ గుణం ఈ గుణం అని. ఇది ఉంది అంటాం. ఏముండిద్దండి ప్రతి మందిలో? మనందరిలో ఏముండిద్దండి సహజంగా ఉండేది? కోపం లేదండి. నాలో కోపం లేదన్న వాళ్ళు చెప్పండి ఇక్కడ ఎవరైనా ఉంటే. నాలో అసలు ఇప్పుడు వరకు ఎవరైనా కోపం లేదన్న బాప్తిసం పొందుతారు, అసలు కోపమే రాలేదండి, ఎవరి మీద కోపం లేదండి, నా భార్య మీద కానీ, నా భర్త మీద కానీ, నా పిల్లల మీద కానీ, ఇరుపోరు వారి మీద కానీ ఎవరి మీద అసలు కోపమే లేదని నాలో నేను ఎప్పుడు శాంత స్వభావం కలిగిన వాడిని ఎంతమంది ఉన్నాను ఇక్కడ మనలో? 10 మంది నుంచి పెడితే 10 మందిలో కోపం కనపడిద్దండి. ఉండితే లేదండి. అసూయ ఉండదా లేదా? అసూయ. ఓ మంచి బట్టలు కట్టుకుంటే ఓడ్చుకోలేమండి. ఓ బాగా పాట పాడితే ఒక అమ్మ ఓడ్చుకోలేదండి. బాగా పాడేవంటే పక్కన ఆవిడ మొహం మూతి 4 వంకలైద్దండి. ఎవరిని పొగినే తట్టుకోలేదు పక్కన వాళ్ళు. అసూయ, స్వార్థం. అలాగనే ఇప్పుడు మనుషులు నరనారాల్లో నెమ్మదిగా ఏం జీర్ణించిపోతుందంటే ద్వేషం వచ్చేస్తుందండి. ద్వేషము అనే మాటకి అర్థం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క ఉనికిని అంగీకరించలేకపోవటం అంటే. ఒక వ్యక్తి యొక్క ఉనికిని అంగీకరించలేకపోవటం. దాన్ని ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే ఇటు చస్తే బాగుండు అనుకోవటం అండి. ఇటు బ్రతకూడదు, చచ్చే బాగుండు అనుకోవటం అండి. అంటే ఒక వ్యక్తిని నేను ద్వేషిస్తున్నాను అంటే ప్రార్థనకు వస్తూ కూడా, సంఘంలోకి వస్తూ కూడా ఆ సహోదరుని ద్వేషించేవాడంటండి ఎక్కడున్నాడంటే ఇప్పటికీ మరణంలో ఉన్నాడంటండి. ఏ నరహంతకుని యందు నిత్యజీవం ఉన్నదంటాడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు తన సహోదరుని ద్వేషించేవాడంటండి అతను నరహంతకుడు అంటండి. ఆ నరహంతకులు ఏమున్నదంటండి? నిత్యజీవం, దేవుని యొక్క స్వభావం, పరలోక సంబంధమైనటువంటి గుణాలు ఉండవంటండి. అంటే ద్వేషం అంత ప్రమాదకరమైందండి. ప్రస్తుతం మనుషుల్లో ద్వేషం గూడుగట్టుకుపోతుందా లేదండి? ప్రేమించవలసిన మనుషులు ప్రస్తుతం ఏం చేస్తున్నారండి? ద్వేషిస్తున్నారండి. మనలో ఉన్నటువంటి మంచిని కూడా కొన్ని సందర్భాల్లో ఇతరులు ద్వేషించడానికి కారణం అవుతుందండి. కారణం ఏంటంటే వాళ్ళు చెడిపోయిన మనస్తత్వం కలిగిన వారు కాబట్టి. ఇతరు వారి యొక్క చెడును బట్టి ఒక వ్యక్తిలో ఉన్న మంచిని కూడా ఏం చేస్తున్నారండి? యేసుప్రభువుని ఎందుకు ద్వేషించారండి? అపోస్తులు ఎందుకు ద్వేషించారండి? అప్పుడు యూదులు వాళ్ళలో ఉన్న మంచిని జీర్ణించుకునే మనసు లేదని, అంగీకరించే పరిస్థితి లేదు కాబట్టి ఇతరులను ఏం చేశారండి? ద్వేషించారండి. అయితే ఇక్కడ ద్వేషం మరణీయం కాబట్టి సంఘంలోకి వచ్చిన తర్వాత ఆ ద్వేషం విషయం చనిపోవాలండి. యేసుప్రభుతో పాటు ద్వేషం సమాధి చేసి ప్రేమనే సద్గుణాన్ని అలవాటు చేసుకోవాలండి. ప్రేమలో వృద్ధి చెందాలండి. అప్పుడు దేవుని స్వభావంలో మనం ఎదుగుతున్నామండి. ఇంకా ద్వేషం గూడుగట్టుకుపోతూ ఉంటే అది అపాయకరమైన కాలం అండి. మనుషులు అపాయంలోనే బ్రతుకుతున్నారండి. నేను టైం అయింది, నేను ముగిస్తానండి. అంటే ఈ విషయాలన్నీ మనం నేర్చుకుంటున్నప్పుడు మనం ఆలోచించవలసిన ఒక చిన్న సూత్రం ఏంటంటే ఇవి లోకంలో ఉన్న వ్యక్తులకు సంబంధించినటువంటి మాటలు కాదు చెప్పింది. లోకంలో ఇలాంటి జీవితాలు ఉంటాయి. ఇప్పుడు లోకంలో నుంచి మనం ఏం చేయబడ్డాం? ఈ లోకంలో ఉన్నటువంటి సంస్కృతి నుంచి మనం వేరయ్యి ఎక్కడికి వచ్చామండి? క్రీస్తులోకి వచ్చామండి. క్రీస్తులో ఈ ఉండొచ్చు. మనం ప్రభు చిత్తమైతే మిగిలిన విషయం తర్వాత మనం ఆలోచించేద్దాం. అంటే గుంటూరులో అడవిడైపోతుందండి మాకు. అక్కడ 10:45కి యూత్ క్లాస్ ఉంటుంది. మళ్ళీ అడవిడిగా వెళ్ళాల్సి వస్తుంది. మీ అందరికీ వందనాలు. ప్రభురాత్రి భోజన కార్యక్రమాన్ని సోదరులు నడిపిస్తారు.